ఒకప్పుడు 2 పూటల భోజనం కూడా దొరుకుతుందో లేదో తెలియని జీవితం. ఒకప్పుడు రోజంతా ఎంత కష్టపడినా వచ్చేది వందల రూపాయలు మాత్రమే. ఒకప్పుడు తన పేరు కూడా తన ఊరు దాటి ఎవరికీ తెలీదు. కానీ అదే మహిళ ఈరోజు కోట్లాది మంది అభిమానించే సెలబ్రిటీగా మారింది. 60 ఏళ్ల వయసులో చాలామంది ఇక జీవితం అయిపోయింది అనుకుంటారు. కానీ గంగవ్వ మాత్రం ఆ వయసులోనే తన జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టారు. ఈరోజు మనం చూడబోయేది గంగవ్వ విజయ్ గాథ మాత్రమే కాదు, ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, ఆకలి బాధలు దాటి చివరికి నవ్విన ఒక తల్లి కథ. తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో పేద రైతు కుటుంబంలో జన్మించారు గంగవ్వ. ఆ రోజుల్లో పేదరికం అంటే ఇప్పటి తరం ఊహించలేనిది. కొన్ని రోజులు ఇంట్లో అన్నం కూడా ఉండేది కాదు. కొత్త బట్టలు కొనడం ఒక కళ, చెప్పులు వేసుకోవడం ఒక విలాసం. చదువుకోవాలని కోరిక ఉన్న పరిస్థితులు మాత్రం ఆమెని కూలి పనికే పంపించాయి. చిన్న వయసులోనే పొలాల్లో పని చేయడం, పశువులు మేపడం, ఇదే ఆమె బాల్యం. చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత జీవితం బాగుంటుందని అనుకుంది. కానీ ఆశలు ఒక్కొక్కటిగా కూలిపోయాయి. పేదరికం తగ్గలేదు, బాధ్యతలు మాత్రం పెరిగిపోయాయి. రోజంతా కష్టపడినా రాత్రికి ఇంట్లో పిల్లలకు అన్నం పెట్టగలమా లేదా అనేదే పెద్ద ప్రశ్న. ఒక తల్లి కడుపు మాడిపోయినా పిల్లలు మాత్రం ఆకలితో పడుకోకూడదని తన తినకుండా ఉండేదంట. ఇంకా జీవితం పరీక్షలు ఆపలేదు. భర్త మరణం, ఆ ఒక్క సంఘటన ఆమె ప్రపంచాన్ని మార్చేసింది. ఇప్పటికే పేదరికం, దానికి తోడు కుటుంబం బాధ్యతలు మొత్తం ఆమె భుజాలపై పడింది. ఎండైనా వానైనా జ్వరం వచ్చినా కూలికి వెళ్ళక తప్పేది కాదు. ఎందుకంటే ఆ రోజు పని చేయకపోతే ఆ రోజు ఇంట్లో పొయ్యి వెలగదు. జీవితమంతా ఇలాగే గడిచిపోతుందని అనుకున్న సమయంలో ఆమె జీవితంలోకి వచ్చింది ఒక చిన్న అవకాశం, మై విలేజ్ షో. మొదట కెమెరా ముందు మాట్లాడటానికి ఆమెకు భయం. నేనేం మాట్లాడగలను అనుకుంది. కానీ ఆమె అమాయకమైన మాటలు, గ్రామీణ యాస, సహజమైన నవ్వు అవే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. ఒక్క వీడియో, 2 వీడియోలు చూస్తుండగానే లక్షల వ్యూస్, తర్వాత కోట్ల వ్యూస్. ఆమె పేరు సోషల్ మీడియాలో మోగిపోయింది. ఆ తర్వాత వచ్చింది ఇంకో పెద్ద అవకాశం, బిగ్ బాస్. ఒకప్పుడు టీవీలో ఇతరులను చూసిన గంగవ్వ అదే టీవీలో దేశమంతా చూసే షోలో పాల్గొన్నారు. ఆరోగ్య కారణాల వల్ల ఎక్కువ రోజులు ఉండలేకపోయినా ప్రేక్షకులకు మాత్రం ప్రేమ తగ్గలేదు. ఆ రోజు గంగవ్వ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది ఆమె నవ్వు. సాధారణ జీవితం నుంచి అసాధారణ విజయాన్ని సాధించిన మహిళగా ఆమె నిలిచిపోయారు. వయసు కాదు, అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకున్నామన్నదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. గంగవ్వ జీవితాన్ని కేవలం సక్సెస్ స్టోరీ అని చెప్పలేం. అది ఆశ చనిపోకూడదని చెప్పే ఒక జీవితం. మీకు గంగవ్వ జీవితంలో ఏ భాగం ఎక్కువగా నచ్చింది? కామెంట్లో తప్పకుండా చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్ కూడా చేయండి.